హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే మనం వెనీలా స్పాంజ్ కేక్ అంటే ఏదర్ ఎగ్స్తో అయినా చేస్తాము, ఎగ్లెస్ చేయాలి అంటే కర్డ్ యూస్ చేస్తాం. ఎగ్స్ వరకు ఓకే, కానీ ఎగ్లెస్ చేసేటప్పుడు పెరుగు యూస్ చేసేటప్పుడు చాలామందికి కేక్ అనేది నోటికి చుట్టుకున్నట్టుగా వస్తుంది, స్పంజీగా సరిగ్గా రాదు. అయితే ఈరోజు చూపించిపోయే కేక్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎగ్లెస్ కేక్ అనమాట, వితౌట్ కర్డ్. పెరుగు అనేది వాడకుండా ఈ స్పాంజ్ కేక్ని తయారు చేసుకుంటాము. బీటర్ అవసరం లేదు, ఎగ్స్ అవసరం లేదు, అవెన్ అవసరం లేదు. సో చాలా సింపుల్గా ఎవరైనా సరే బ్యాచులర్స్ కూడా ఈజీగా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. కేక్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి, స్పంజీగా వస్తుందన్నమాట. ఈ కేక్ మీకు నోటికి చుట్టుకున్నట్టుగా అస్సలు రాదు. రీసెంట్గా పోస్ట్ చేసిన కప్ కేక్ రెసిపీలో ఎగ్ యూస్ చేసాం కదండి, ఎగ్స్ లేకుండా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడిగారు. ఈ రెసిపీని మీరు ఆ కప్ కేక్స్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. మరి ఇక లేట్ చేయకుండా పెరుగు వాడాల్సిన పని లేకుండా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని, వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ కేక్ని మనం వితౌట్ అవెన్ చేస్తున్నాం కాబట్టి దానికోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకుని అందులోకి ఇసుక ఉంటే కనుక ఒక లేయర్ ఇసుక వేసేసి మధ్యలో స్టాండ్ పెట్టండి. ఇసుక లేకపోతే వితౌట్ స్టాండ్ అయినా కూడా మిడిల్లోకి స్టాండ్ పెట్టేసి ఎయిర్ టైట్గా మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. అలాగే కేక్ని తయారు చేసుకోవడం కోసం కేక్ టిన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. నేను అడుగున బటర్ పేపర్ వేసి ఆయిల్ని గ్రీస్ చేశాను. మీరు కావాలంటే మైదా పిండిని డస్ట్ చేసి కూడా కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, అందులోకి ఒక జల్లెడ్ని పెట్టుకోండి. ఈ జల్లెడ్లో 1 కప్పు దాకా మైదా పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి వీటన్నింటినీ జల్లించుకోండి. సో కేక్కి కావాల్సిన పిండి తయారు చేసుకున్నాం కాబట్టి ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార, 1/3 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్కి బదులుగా మీరు కరిగించిన బటర్నైనా వాడచ్చు. అలాగే 1/2 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకోండి. వీటన్నిటిని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి, క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం జల్లించి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. సో ఇక్కడ ఎగ్లెస్ వెనీలా కేక్లో పెరుగుకి బదులుగా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయాలి. కేక్ మిక్స్చర్లోకి ఇలా కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయడం వల్ల ఎగ్స్ లేకపోయినా కూడా మీకు కేక్ అనేది స్పంజీగా వస్తుంది. ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు మీరు స్పాచులా కానీ లేదా ఇలా విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా లమ్స్ అనేవి లేకుండా నీట్గా స్మూత్గా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి స్ప్రెడ్ చేసేసేయండి. 2-3 సార్లు ట్యాప్ చేసి మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లో పెట్టి దీనిపైన మూతతో కవర్ చేసేసి వెయిట్ని పెట్టండి. హీట్ అనేది బయటికి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి 50 to 55 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. నాకైతే 55 నిమిషాలు ఈ కేక్ బేక్ అవ్వడానికి టైం పట్టిందనమాట. కేక్ బేక్ అయిన తర్వాత జస్ట్ టూత్పిక్ని గుచ్చి టెస్ట్ చేసుకోండి. స్టిక్ అనేది నీట్గా వచ్చింది కాబట్టి కేక్ రెడీ అయిపోయింది. సో వెంటనే స్టవ్ ఆపి కేక్ టిన్ని పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్తో లేయర్స్ కింద కట్ చేసి మీకు నచ్చిన కేక్ డెకరేషన్ చేసుకోవచ్చు, లేదా దీనిపైన సింపుల్గా ఇలా చాక్లెట్ సిరప్ అండ్ స్ప్రింక్లర్స్తో గార్నిష్ చేసి కట్ చేసేయచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. ఈ కేక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.